దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన ఉత్సవాలుగా ప్రత్యేక గుర్తింపున్న నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. గోండుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అంబరాన్నంటే స్థాయిలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ గంటలోపే దర్శనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పుష్య అమావాస్య సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర 10 రోజుల పాటు జరగనుంది. ఈ జాతరకు 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ఇక జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీకి సంబంధించి నాగోబా ఆలయం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ పూర్తి వివరాలను అందిస్తారు. దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా నాగోబా పేరుండడంతో ప్రతి ఏటా కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. చూడొచ్చు, ఈసారి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో నాగోబాని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉండి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క భక్తునికి గంట నుంచి 2 గంటల లోపే దర్శనం పూర్తయ్యేలా ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు కొంత ఏర్పాట్లు అయితే చేశారు. ఆ జాతర ప్రాంగణం మొత్తం కూడా భారీ పోలీస్ బందోబస్తు ఉంది. 600 పైచిలకు పోలీసులు రౌండ్ ద క్లాక్ పూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఒక 100 సీసీ కెమెరాలని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. చూడవచ్చు, నాగోబా జాతర అంటేనే దాదాపు 5 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తారు. చాలా మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంటుంది ఇక్కడ. కాబట్టి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించి ఆదిలాబాదు, ప్రత్యేకంగా చుట్టుపక్కల జిల్లాలు కరీంనగర్, నిజామాబాద్, మహారాష్ట్రకు సంబంధించిన చాలా జిల్లాల నుంచి భక్తులు ఈ నాగోబా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ జాతరతో పాటు జాతర విశేషాల్లో కొంత ఎంజాయ్ చేయడంతో పాటు కొంత మెస్రం వంశానికి సంబంధించిన వీళ్ళ ఆలయ పూజలు కావచ్చు, తంతు, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా చూసేందుకు చాలామంది ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు. చూడవచ్చు, ప్రతి ఏటా నాగోబాకు సంబంధించి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో ఈ ఆదివారం భక్తులు మరింత ఎక్కువగా వస్తారన్న ఒక అంచనా ఉంది. ప్రజా దర్బార్, నాగోబా దర్బార్ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకి సెలవు ప్రకటించిన నేపథ్యంలో కూడా భక్తుల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూడవచ్చు, జాతరకు సంబంధించి కొంత శానిటేషన్ ఏర్పాట్లు కావచ్చు, మిగతా మొబైల్ హాస్పిటల్స్, చాలా రకాల ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా చేసిన పరిస్థితి ఉంది. చూడవచ్చు, గోవాడు కావచ్చు, మిగతా ఈ ప్రాంతాలంతా కూడా కొంత భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో నాగోబాకు సంబంధించి ఈ ఉత్సవాల్లో భాగంగా మెస్రం వంశానికి సంబంధించిన ఈ ఎవరైతే 22 తెగల్లో ప్రధానమైన తెగ మెస్రం వంశస్థుల తెగ, నాగోబాని ఆరాధించే తెగ ఇది ఒకటే. సో ఈ తెగకు సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఈ మెస్రం వంశస్థులంతా కూడా ఈ టైంలో ఇక్కడికి వస్తారు. సో రకరకాల పూజలు ఉంటాయి. రాత్రి నాగోబాకి అమావాస్య రోజు మహాపూజ, ఆ తర్వాత రాత్రి బేటింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పుట్టను తయారు చేయడం, బేతాల్ పూజలు, మండల గాంజిలింగ్ అనే పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో వరుసగా మహాపూజ జరిగిన నుంచి 5 రోజుల పాటు నాగోబాకు సంబంధించి ఈ మెస్రం వంశస్థులు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అనేటివి నిర్వహించడం కొంత ఆనవాయితీగా వస్తుంది. సో చూడొచ్చు, భక్తుల సంఖ్య మాత్రం చాలా విపరీతంగా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కొంత కుంభమేళా ఎఫెక్ట్ కూడా నాగోబాపై ఈసారి పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. చాలామంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కుంభమేళకు కూడా కొంత భక్తులు తరలి వెళ్ళిన పరిస్థితుల్లో కొంత ఈ 2-3 రోజుల పాటు, ఎందుకంటే మౌని అమావాస్య రోజు కుంభమేళా కొద్దిగా ఎఫెక్టివ్గా భక్తుల్ని ఆకర్షించిన నేపథ్యంలో కొంత ఈ 2-3 రోజులు నాగోబాకి భక్తుల దర్శనానికి తక్కువ అయినప్పటికీ కూడా మరో 2-3 రోజుల నుంచి భక్తుల సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏటా లక్షలాది భక్తులు వచ్చి నాగోబాని దర్శించుకోవడం, ఇక్కడ ఉత్సవాలు కావచ్చు, మెస్రం వంశస్థుల సాంప్రదాయాన్ని చూసేందుకు చాలామంది ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకు ఉంటుంది. సో ఓవరాల్గా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దగ్గరుండి ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మిగతా చాలా రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1 కోటి ఈ ఉత్సవాలకి నిధులను విడుదల చేసిన పరిస్థితి. సో ఓవరాల్గా నాగోబాకు సంబంధించిన ఉత్సవాలు మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. నాగోబా దర్శనానికి భక్తులు చాలా ఓపికగా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉండి దర్శనానికి అయితే బారులు తీరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో రాబోయే ఇంకో వారం రోజుల పాటు అధికారికంగా ఫిబ్రవరి 4 వరకు మాత్రమే జాతర ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరి 6, 7 తారీఖు వరకు కూడా ఈ జాతరకు సంబంధించిన ఉత్సవాలు కొనసాగుతాయి. కాబట్టి భక్తులు చాలా భారీగా వస్తారన్న ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లలో ఉన్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.